ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. జై శ్రీమన్నారాయణ. సో కుంభరాశి వాళ్ళకి జూలై నెల 2026 ఓవరాల్గా ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏమన్నా ప్రత్యేక యోగాలు ఏమన్నా విశేషం కలిసి రాబోతుందా, లేదంటే కాస్త కష్టపడాల్సిన మాసమే అంటారు? ఓవరాల్గా ఏం చెప్తారు? కుంభరాశి జూలై మాసం 2026 సంవత్సరం గ్రహాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే అండి, ఒకడు ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే, ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి 10 మంది సహాయం చేస్తూ ఉంటారు. అందరూ కూడా మంచి ఆరాధ్యంగా ఉంటుంటారు. ఒకడు వచ్చి వాళ్ళని గెలుగుతూ ఉంటాడు. గెలగ్గానే వీళ్ళలో ఒకళ్ళొకరికి అది పడుతూ ఉంటుంది అనమాట. పట్టిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఆ వ్యక్తి చెడైపోతూ ఉంటాడు. ఆ చెడైపోయిన వ్యక్తి అంటే ఇప్పుడు దాకా తిన్నటువంటి వ్యక్తులందరూ కూడా చెడుగా చూస్తూ ఉంటారు అనమాట. అంటే కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసంలో ఎలా ఉండిద్దంటే, చేసేదంతా కూడా సహాయం చేస్తూ, చేసేదంతా కూడా తింటూ, చేసేదంతా మన అనుకున్న వ్యక్తులందరూ కూడా వీరి మీద దండెత్తి వీరి మీద ఎన్నో రకాలైనటువంటి ఒక చెడుని చెప్పి కించపరిచేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. దాంట్లో వీరికి ఏంటంటే కష్టపడే తత్వం. కుంభరాశి అంటేనే కష్టపడే తత్వం. అందరినీ దగ్గర చేసుకోవాలనే తత్వం ఉంటుంది, కష్టపడే తత్వం ఉంటుంది, ప్రతిదీ కూడా పని చేయాలనేటువంటి ఆరాటం ఉంటుంది. ఎన్ని కూడా నెగిటివ్స్ లేకుండా, నెగిటివ్స్ పడ్డా కూడా వీరు తాటకుండా వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. అలాంటి కుంభరాశి వారికి ఈ మాసంలో ఆరోగ్య సమస్య కూడా ఎదురవుతుంది. ఈ ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుందంటే కనుక, రాహు 2వ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దాంతోపాటు ఇక్కడ కర్కాటక రాశిలో బుధుడు గురువు ఇద్దరు కలిసి ఉన్నారు. దీంతో మిథున మనకి కర్కాటక రాశి బుధుడు గురువు కలిసి ఉండటం ఈ యొక్క జూలై మాసం మొత్తం. అలానే కుంభరాశిలో నుంచి రాహు వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి కేతుతో పాటు శుక్రుడు ఉండటం. ఈ యొక్క గ్రహస్థితి మనం చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాల కన్నా కూడా ఇంకా కొంచెం తక్కువ ఫలితాలే అని చెప్పొచ్చు కుంభరాశి వారికి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మాసంలో ఈ 30 రోజులు చేసేటువంటి యోగా కావచ్చు, ప్రాణ హీలింగ్ కావచ్చు, సాధన కావచ్చు, రానున్నటువంటి మాసాల్లో అదృష్టం అది ఆ ఒక గ్రహం కావచ్చు, దేవుడు కావచ్చు, మంచి సానుకూలపరిచేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి ఈ మాసంలో చేసేటువంటి ధ్యానం అనేది ప్రతి ఒక్కటి కూడా వీరికి మంచి సానుకూలపడుతుంది అన్నమాట. అలానే లవ్ ఉందనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు. వీరికి ఏదైనా ప్రయత్నం చేస్తే జూలై 22వ తారీఖు తర్వాత మన అనిపించుకున్నట్టు ఆ లవ్ కూడా అరేంజ్డ్ గా అనిపించుకుంటే కనుక కొంతమేర వీరికి బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక విదేశీయానం అయితే కనుక ఇప్పుడు కొంచెం ఆగడం మంచిది. ఆగస్టు 15 వరకు విదేశీయానం అయితే ఆపుకోవడం మంచిది. దానికి కన్సల్టెన్సీ ద్వారా కానీ, ఏజెంట్ల ద్వారా కానీ డబ్బు పెట్టి మోసపోయేదానికి కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర వీరు కొంచెం ఆగి ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్తారు. అలానే వీరు వ్యాపారం పెట్టాలి అనుకుంటే కనుక మనం అనుకుంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ రంగాలు, ఆర్కిటెక్చర్ రంగాల్లో పెయింట్, ఇనుము, ఇటుక ఇలాంటి వాటిల్లో అయితే సివిల్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నింటిలో కూడా వీరికి చాలా అద్భుతంగానే కనబడుతోంది. ఇకపోతే కుంభరాశి వారు ఏదైనా బాగలేనప్పుడు, గ్రహాలన్నీ సానుకూలంగా లేనప్పుడు ఏదైనా దాన ధర్మాలు, యజ్ఞ యాగ హోమ జపాలు చేసుకుంటే, పూజలు శాంతి హోమాలు చేయించుకుంటే సరిపోతుంది. అలా కాకుండా నా జాతకం బాగాలేదు, నాకు అష్టదిబ్బంది అయిపోయింది, నా టైం బాగాలేదు, నా గ్రహాలు బాగాలేవు, నేను ఇంతే, నా బతికింతే అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మనం ఎందుకు వచ్చామో, ఎందుకు చేస్తున్నామో, ఎందుకు మనం ఏజ్ ఉంటుందో కూడా తెలియకుండా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి, దాన్ని బట్టి ఆరాధన చేసుకోవాలి. ఏమిటంటే మనకి ఎప్పుడైనా ఏదైనా పని అవ్వట్లేదు, ఒకసారి అంటే అయిపోయింది, 2 సార్లు అవ్వట్లేదు అన్నప్పుడు గ్రహించుకోవాలి. రెండోది, అందరూ మనకు దూరం అవుతున్నారు ఎందుకు, అలానే ఎందులో పెట్టుబడి పెట్టినా వ్యాపారం నష్టమైతే ఉంది ఏంటి, అందరికీ కుంభరాశి వాళ్ళకి ఇలానే ఉందా, నాకు ఇలానే ఉందా గమనించుకోండి. ఆ గమనించుకున్న తర్వాత నేను ఒకటి చెప్తాను. ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి అలా ఉండదండి. ఎవరైతే మంచి ఎక్కువ చేస్తారో కుంభరాశి వాళ్ళకి ఎదుటివారు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేశారు. నేను మంచివాడిని కదండి, నాకేవి చేపిస్తానంటే ఆ మంచితనం ఇంకోలో కాకుండా నాకే కావాలని చేపిస్తుంటారు కదా. ఇప్పుడు నా భర్త మంచోడని ఒక భార్య చెప్పింది అనుకోండి, పక్కన వాళ్ళకి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇతన్ని లవ్ చేయడం మొదలు పెడతారు, ఇతనికి హిప్నాటిజం ఏం చేస్తారు, వాళ్ళలో నిప్పులు పోస్తూ ఉంటారు. అలానే నా భార్య మంచిదని వేరే వాళ్ళు చెప్పారనుకోండి, ఆ భార్య మీద కన్నేస్తారు, వాళ్ళ భార్య కాదు వీళ్ళ భార్య మీద కన్నేస్తూ ఉంటారు. అలాంటి దరిద్రుడి వ్యవస్థ మన దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. కాబట్టి ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచివారే కాదనల్లా, కానీ ఆ మంచివారికి కష్టాలు ఉంటాయి. అందుకోసమే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సిందంటే మనకి ఏదో జరుగుతుంది, అందరూ మంచివారు లేరు, ఖచ్చితంగా లేరండి. మనం అయితే అందరూ అవ్వాలని లేదు. కాబట్టి మన పర్సనల్ షేర్ చేయకుండా మనకి ఏం జరిగింది అనేది
ప్రతి 3-4 మాసాలకు ఒకసారి గురువుని సంప్రదించాలి. మనం ఆరోగ్యం బాగోతే హాస్పిటల్కి ఎలా వెళ్తామో గురువుని కూడా మంచి గురువు ఉండాలి. అది గంగిరెద్దులో అవతారం వేసుకున్నటువంటి గురువులు కాదు. ఏదైనా సాదాసీదాగా విద్య వచ్చినటువంటి గురువులు ఉంటే వారి వద్దకు వెళ్తే కనుక ఖచ్చితంగా మనకి ఏం జరిగింది అనేది తెలుస్తూ ఉంటారు. ఆ తెలిసిన తర్వాత ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరికితే కనుక అది రూపాయల్లో ఉండాలి, లక్షల్లో ఉండకూడదు. మనల్ని భయపెట్టే గురువుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనకి సానుకూల పరిచేటువంటి వాతావరణం చెప్పి మన సమస్యకి పరిష్కారం చూపించేటువంటి గురువుల దగ్గరికి మనం చెంత చెల్లాలి. అప్పుడు మనకి ఏదైనా సమస్య నివృత్తి అవుతుంది. అలానే చాలా అదృష్టం ఎలా ఉంటుందంటే ఏదో వస్తుంది, ఖచ్చితంగా సాధిస్తాము, మనం ఇప్పుడే నిలదొక్కుంటున్నాము అని ఉంటది. కానీ వెనక మాత్రం భయం అనేది ఒకటి ఏర్పడుతుందండి. ఎందుకంటే వచ్చే వనరులు సరిగా చేతికి అందవు. దీంతో పాటు వీరు అనుకుంటారు నా టైం బాగాలేదు, నా జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా గ్రహాలు బాగాలేవు, నా స్థితిగతులు బాగాలేవు, నా దరిద్రం టైం అంతా ఇలానే ఉంటది, సంపాదిస్తాను తినేదాకా నాకు రాదు అని చెప్పి అనుకుంటారు. కాదు. వీరిపైన ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నామే శత్రువులు. మనం ఎవరికైతే సహాయం చేస్తామో, ఎవరికైతే మనం ఆదరణ తీసుకుంటామో, ఎవరికైతే మనం డబ్బులు కానీ ఏదైనా ఇస్తామో, వారిని ఆరాధిస్తామో, మనకు దగ్గర చేసుకొని చావరదిస్తామో, వారి వలన వీరు పడేటువంటి కష్టాలు అన్నమాట. ఆ మానవ గ్రహాలు చేసేటువంటి కష్టాల వలన ఏం అర్థం కానటువంటి పరిస్థితికి ఏర్పడేసి ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానితో పాటు కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే 2వ స్థానంలో శనితో పాటు రాహు వెళ్ళిపోతున్నాడు కాబట్టి, శనితో 3వ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం చవి చూసుకునే పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది. దీనితో పాటు మనకి ఈ యొక్క మాసంలో ఒక అదృష్టం ఉంటుందండి. పెళ్లి సంబంధాలు కుదరవు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు. పెళ్లిళ్ళు అంటే ఒకసారి కూడా కాని వారికి పెళ్లి అయి ఉంటే మాత్రం ఇంకేం చేయలేరు. అదృష్టం ఏంటంటే వీరికి మంచి ఆదాయం వచ్చేటువంటి వనరులు దొరకడం, పెట్టుబడులైనటువంటి వ్యాపారాలు చేసుకోవడం. ఇప్పటిదాకా వీళ్ళు కష్టపడతారు, కాయగంజి కాసుకుని కష్టపడుతూ ఉంటారు. కానీ ఇక పెట్టుబడులు లేకుండా వ్యాపారం చేసుకునే అదృష్టం, అవకాశం వీరికి వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా అవకాశమేనండి. అది ఖచ్చితంగా వీరు చవి చూడాలి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని జార చేర్చుకోవద్దు. అలానే వీరికి రైతులుగా మాత్రం మంచి పేరు ప్రఖ్యాతి వస్తుందండి. ఏదైతే అదృష్టం కోల్పోయింది అనుకుంటారో ఆ అదృష్టం మళ్ళీ తిరిగి వస్తుంది. రైతులుగా చేయాలి వీళ్ళు. ఎరువులు అమ్మడం కానీ, రైతులుగా కానీ ప్రయత్నించాలి. రియల్ ఎస్టేట్ రంగం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ వీరికి అదృష్టం వస్తుందండి. చాలా అదృష్టం వస్తుంది. ఆ రంగాల్లో వీళ్ళు వెళ్తే చాలు. ఇక సెలబ్రిటీలుగా సినీ అవకాశాలు కానీ, రాజకీయ రంగంలో ఇప్పుడు అడుగు పెడుతుంటే కూడా మంచి అవకాశాలు వీరికి మంచి లాభి పొందుతాయి. కానీ ఇలాంటి అవకాశాలు వీరు వెళ్ళాలి. అలానే భార్యాభర్తల మధ్య గొడవ, అన్నతమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇంకా ఏదనుకున్న ముందుకు వెళ్ళకపోవడం, అష్టదిబ్బందన, ఎందులో పెట్టుబడి పెడితే కూడా లాభాలు రాకపోవడం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి రాకపోవడం, భార్యాభర్తల మధ్య చికాకులు గొడవలు, కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి మోసపోవడం, తెలియని వ్యాపారాలు పెట్టుబడి పెట్టేసి ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకటే ఏదైనా సరే ధ్యానంలో కూర్చోవాలి. ఏదైనా గ్రహానికి జపం చేసుకుంటూ ఉండాలి. ఏది గ్రహం లేదంటే ఓంకారనాదం చదువుకుంటూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఎన్నో రకాలైన మంత్రోచ్చారణలు. ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి వెళ్ళాలంటే సమయం ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ మంత్రోచ్చారణ చేసిన వస్తువులు సురేష్ గారి దగ్గర బొచ్చడుంటాయి. ఆ మంత్రోచ్చారణ చేసిన వస్తువులు సరసమైన ధరలోనే ప్రజల చెంతకి చేర్చే సదవకాశం కూడా లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా స్క్రీన్ మీద కనిపించేటువంటి వాట్సాప్ నెంబర్ కూడా వారు కాల్ చేసినా, మెసేజ్ చేసినా వారి చెంతకి చేర్చే సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. దీంతో పాటు దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం కన్నా ముందు వీరికి ఏంటంటే కనుక ఇలాంటి హిప్నాటిజల్, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగరముఖి, భానుమతి, యక్షిని ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి దరిద్రమైనటువంటి గురు వ్యవస్థ ఉన్నది. ఇలాంటి చేసేటువంటి గురువులు చాలా మంది ఉన్నారు. ఇకపోతే వాటికి విరుగుడు చేయాలన్నా, విముక్తి కలిగించాలన్నా కూడా నాలాంటి గురువుల దగ్గరికి వెళ్లాల్సిందే. నేను గొప్పని ప్రపంచంలో నేనే అని కాదు, నాలాగా చేసేటువంటి సాధన చేసే గురువుల్ని ఎంచుకొని వెళ్ళాలి. కాబట్టి అలా వెళ్ళినప్పుడే మనకు అదృష్టం, అవకాశం అన్ని కూడా మనకి సానుకూలంగా ఉంటా ఉంటాయి. ఇక వీరికి కావాల్సిన విషయం ఏంటంటే కనుక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్, 3 కలర్స్ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం శనివారం, మంగళవారం అద్భుతం కలిసి వస్తుంది. అలా శనివారం, సోమవారం వీరికి అద్భుతం కలిసి వస్తుంది. అలానే కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు, పడమర 2 దిక్కులు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ వచ్చేసి 8 and 4, 6 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తా ఉంది. ఇక వీటితో పాటు దేవుని దగ్గర ఇప్పుడు చూడాలి మనం. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి శనగలు, నాటు శనగలు అంటారు, వాటిని నానబెట్టి గుడాలుగా వండేసి నైవేద్యం పెట్టడం, లేదంటే
బఠానీలు ఉంటాయి, మనకి పానీపూరి బండి మీద అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు. ఆ బఠానీతో మన గుగ్గిలు వండేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం, హనుమాన్ మందిరంలో అరటిపళ్ళు కనీసం ఒక డజన్ అయినా సరే సమర్పించుకొని హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించుకుంటే కనుక 11 ప్రదక్షిణాలు చేస్తే వీరికి ఎనడలేనటువంటి శక్తి యుక్తులే కాకుండా ఎన్నో రకాలైన సానుకూల పడేటువంటి లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా కావాలంటే ఏదైనా ఖచ్చితంగా గురువుని సంప్రదించాల్సింది. కానీ ప్రతి మనిషి కూడా ఏదో ఒక ప్రపంచానికి ఏం చెప్పినా వారి ఇంటి వరకు బాధ్యత కోసమే బతుకుతూ ఉండాలి. అలానే ఒక మనిషి కోసం మన జీవితం ఆగకూడదు, ఒక మనిషి కోసం మన జీవితం పోకూడదు. అలానే మనం నెగిటివ్ థాట్స్ ఏది కూడా మనకి రాకూడదు. కాలం వచ్చి పోవాలి తప్పితే మనం ప్రత్యేకంగా పోవాలని అనుకోకూడదు. అలాంటి థాట్స్ వస్తున్నా కూడా అది కూడా నెగిటివిటీనే. అలాంటివి ఉన్నా కూడా ఖచ్చితంగా సంప్రదించండి. ఓవరాల్ గా ఈ జూలై మాసం మీ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేస్తారు. ముఖ్యంగా మీలో ఏంటంటే ఓర్పు సహనం బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే చురుకుతనం పెరగడం, జ్ఞాపక శక్తి పెరగడం, ఏ పని చేసినా తొందరగా చేయాలనుకోవడం, బద్ధకము లేజినెస్ తగ్గడం లాంటివి ఈ నెల బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఎట్టి పరిస్థితులను కూడా మీరు అనుకున్నది పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే అంత పట్టుదల ఈ నెలలో రాబోతుంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. నిర్ణయాలు చాలా బాగా తీసుకోగలుగుతారు. మనసులో ఉండేటటువంటి భావాలని ఇతరులతో పంచుకోగలుగుతారు. మీ మనసులో ఏదైనా ప్రేమ ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా ప్రేమించిన వాళ్ళతో కానీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకునే ప్రయత్నం చేస్తారు. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నెలంతా కూడా మంచి టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో రాబోతుందని చెప్పొచ్చు. అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటే మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతున్నాయి. కాబట్టి తెలివితేటలతో చాలా అద్భుతమైనటువంటి మలుపులు తిప్పుకోగలుగుతారు జీవితాన్ని. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో అభివృద్ధితో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహయోగం కూడా కనపడుతుంది. ఎవరైనా విదేశాలు వెళ్ళాలి, అక్కడ ఏదైనా చదువుకోవాలి, ఏదైనా వ్యాపారం చేయాలి, లేదా ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ ఈ నెలలో చక్కని విదేశీ ప్రయాణ యోగ్యత, వీసాలు మంజూరు అవ్వడాలు, అక్కడ దేశాల నుంచి ఏదైనా లెటర్స్ రావడాలు కానీ లేదా అపాయింట్మెంట్లు రావడాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఇప్పటిదాకా వివాహాలు అవ్వక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారందరికీ వివాహ యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతుంది. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని ఖచ్చితంగా పట్టించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు. ధైర్యం పెరుగుతుంది. చేసే పని యందు శ్రద్ధ పెరుగుతుంది. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. అలాగే ప్రతి పనిని కూడా ఉత్సాహంగా చేస్తారు. అలాగే ఏం పని చేసినా ఇష్టంతో చేయడం వల్ల ఆ పని మీకు పూర్తవుతుందని చెప్పొచ్చు. మీ మాటకు విలువ పెరుగుతోంది. ఆస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు. పాలసీలు, ఎల్ఐసీలు ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు లేదా హెల్త్ ఇన్సూరెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు వీటి పట్ల శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. లేదా పెట్టుబడులు పెడతారు. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. అనుకున్న ఆశయాలు సాధించుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలుస్తారు. దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకి కోరుకున్న వ్యక్తులతో వివాహ యోగ్యతలు ఉన్నాయి. అలాగే ప్రేమించినటువంటి వ్యక్తులు కలవడం కానీ, మీ ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించుకోవడం కానీ, వివాహాలు జరగడం కానీ కలిసి వస్తుందని చెప్పొచ్చు. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. అలాగే ప్రేమించిన వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. సోదరీములతో సమస్యలన్నీ పరిష్కారాలై అన్యోన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే ఆ స్త్రీలకు కూడా ఇంట్లో ఆడపడుచులతో కానీ, అత్తమామలతో కానీ సఖ్యత ఏర్పడమే కాదు, అన్యోన్యత ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగాలు చేసే చోట కూడా స్త్రీలకి గౌరవ మర్యాదలు బాగా పెరగబోతున్నాయని చెప్పొచ్చు. ఇంటి నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. అయితే విద్యార్థులు మాత్రం
కొత్త అవకాశాలు, కొత్త కంప్యూటర్ కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. గతంలో ఆగిపోయినటువంటివి ఏవైతే పరీక్షలు ఉన్నాయో అవి కట్టి రాసి పరీక్షలు పాస్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. విద్యలో మంచి ప్రతిభ కనపరచగలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి స్కాలర్షిప్లు కానీ లేకపోతే లోన్లు కానీ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేయగలుగుతారు. ఉద్యోగాల్లో అవకాశాలు మంచివి రాబోతున్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో ఉండేవారికి పార్ట్ టైం జాబ్ చేసేవారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే పిల్లలకి సంబంధించిన విషయంలో అంటే వాళ్ళ చదువుల కోసం కానీ, వాళ్ళ వ్యాపారాల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ, మీ పిల్లల వ్యవహారాల కోసం మీరు బాగా ఖర్చులు పెడతారని చెప్పొచ్చు. లేదా ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఎవరైతే విడిపోయినటువంటి ప్రేమికులు ఉంటారో వాళ్ళు చక్కగా మళ్ళీ తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని కలుసుకునే అవకాశాలు, గొడవలు తగ్గే అవకాశం కనపడుతోంది. మానసికపరమైనటువంటి ఆరోగ్యం బలపడుతోంది, ధైర్యం పెరుగుతుంది, ప్రశాంత వాతావరణం కనపడుతోంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల యొక్క కుళ్ళు కుతంత్రాలను తిప్పికొట్టగలుగుతారు. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేసి రాజకీయంగా ఎదుగుతారు అని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా కొత్తగా ఏదైనా అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడం, నటనలో కానీ, ఎంచుకునే కథలలో కానీ, లేదా విధానంలో కానీ మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉంటారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మంచి వాళ్ళు మీకు పరిచయం అవుతారు. తద్వారా విజయాలు పొందగలుగుతారు. భార్యాభర్తలు కూడా కలిసి ఎలా సంతోషంగా బతకాలి, ఇంట్లో సమస్యలు ఎలా మార్పులు చేసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ఎలా అర్థం చేసుకోవాలో బాగా అర్థం చేసుకోగలిగి విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే డబ్బుల విషయంలో ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఆదాయం తగ్గుతోంది. అయితే వచ్చే ఆదాయం సరిపోకపోయినా కూడా మీ అవసరాలకి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. కాబట్టి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టచ్చు, ముఖ్యమైన వస్తువులు కొనవచ్చు, వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెలలో వాహనాలు మార్పులు చేయడం కానీ, నూతన వాహనాలు కొనడం కానీ, విద్యుత్ వాహనాలు కొనడానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు, కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. పిల్లల కోసం కానీ, ఇంట్లో సభ్యుల కోసం కానీ, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల కోసం కానీ విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే ఈ నెలలో బాగా డబ్బులు మిగులుతాయి మీకు. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు, ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు దుబారా వస్తువులు కొనుగోలు చేయకండి. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోండి. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని, ఈఎంఐల ద్వారా వస్తున్నాయి కదా అని ఏది పడితే అది కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ నెలలో అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ రెండిట్ల వల్ల కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి కూడా అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఒకవేళ ఇచ్చినా చాలా జాగ్రత్తగా సరైనటువంటి షూరిటీ సంతకాలు పెట్టించుకుని ఇవ్వడం తప్ప క్యాజువల్గా ఇస్తే ఇబ్బందులు పడతారు. అలాగే ఎవరికైతే పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి జాతకంలో బలం కనుక ఉంటే ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా జాతకంలో బలం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అయితే అది ఎలా చూసుకోవాలంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో ఆ దశలు యోగిస్తుందో లేదో తెలుసుకోవచ్చు. తద్వారా మనకి జీవితంలో సమస్యలు అన్నీ కూడా పోతాయి. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయిస్తుంటాం. దానివల్ల అది ఉద్యోగం కోసమనే కాదు, వ్యాపారము, విద్య, అలాగే సంతానము, అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఆరోగ్యం ఏదైనా జాతకంలో ఉండే గ్రహాలు బట్టి తెలుస్తుంది. కాబట్టి ఒకసారి జాతకం అందరూ చూపించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం కూడా గట్టిగా బలం ఉంటే వస్తుందని చెప్పచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో మాట పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాల యొక్క సమస్య ఇంకా మిమ్మల్ని వెంటాడుతోంది. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అయితే తెలియనటువంటి ఆందోళన, భయము, కొన్ని రకాల విషయాల పట్ల బాధ, గతంలో చేసిన తప్పులు తలుచుకుని బాధపడే అవకాశాలు ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అలాగే కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్, ఫైబరు, అలాగే సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకునే ప్రయత్నం చేయండి. రాత్రి తొందరగా తినండి, తొందరగా పడుకోండి. ఎక్కువసేపు రాత్రి ఫోన్లు చూడకండి, టీవీలు చూడకండి. పొద్దున్నే పంద్రాలే లేచి తగ్గ వ్యాయామం చేసుకోండి, మెడిటేషన్ చేయండి, పూజ చేసుకోండి. ఇంట్లో సమయానికి తినండి, ఎక్కువ మంచినీళ్ళు తాగండి. మీకు చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. భవిష్యత్తులో ఈ రోగాలు కూడా మీకు రాకుండా ఉంటాయి. కొత్త వారితో ఎవరు పడితే వాళ్ళతో అనవసరంగా శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయకండి. అలాగే కామ కోరికలు తగ్గించుకోవాలి. అలాగే వివాహేతర సంబంధాలకి వాటికి దూరంగా ఉండడం ఈ నెలలో ముఖ్య సూచన. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కానీ వాళ్ళకి సరైన గుణపాఠం మాత్రం మీరు చెప్పగలుగుతారు. ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించేలాగా, ఇష్టపడేలాగా మాట్లాడుతూ ఉంటారు. మీరు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవభక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ సమయం
కుటుంబంతో గడపడానికి ఫ్యామిలీ రిలేషన్స్ కోసం బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. మనసులో ఉండేటటువంటి బాధని కష్టసుఖాలని పంచుకోగలుగుతారు. విద్యార్థులు కూడా గతంలో సబ్జెక్టులు అర్థం కాని సబ్జెక్టు పట్ల శ్రద్ధ పెట్టడం, కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడం బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. మీ మాట తీరుతో అందరినీ ఉత్సాహపరచగలుగుతారు. శత్రువులు కూడా మీతో స్నేహం చేయడానికి ఇష్టపడేలా మీరు మాట్లాడతారని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాల వల్ల పడినటువంటి గొడవలన్నీ పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో వాళ్ళతోటి అనుబంధం ఏర్పడుతుంది. పరిశుభ్రతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బులు సంపాదించడానికి కష్టపడతారు. అనేక మార్గాలు అన్వేషిస్తారు. బాగా తాపత్రయపడతారు. రుణాలు తీర్చడానికి తాపత్రయపడతారు. అయితే కొత్తగా వ్యాపారం పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి మాత్రం చాలా అవకాశాలు కనపడుతున్నాయి, పెట్టచ్చు. ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అవకాశాలు వస్తాయి. ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడంతో పాటుగా ఆలోచనలో మార్పు తీసుకురండి, బాగుంటుంది. అలాగే గ్రీన్ కార్డు యోగ్యత కూడా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే పర్మనెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అయితే ఎవరితో మీద కోపతాపావేశాలు ప్రదర్శించకండి. మీలో ఉండే రహస్యాలు బయట పెట్టకండి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త. మీ మీద నిందారోపణలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. నష్టం భర్తీ అవుతోంది. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కొత్త వ్యాపారాలు పుంజుకుంటాయని చెప్పొచ్చు. అన్ని రంగాల వ్యాపారస్తులకి మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తే చాలా బ్రహ్మాండంగా లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్న లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. కుంభరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల వారు ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పనిని కూడా తనకి అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కారణం వల్ల ఏమైందంటే మీకు ఎదటి వారికి మీరు మంచి చెప్పినా, వారు బాగు కోసం చెప్పినా కూడా వారు మీ స్వార్థం కోసమే చెప్తున్నారని మిమ్మల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో విమర్శించడం, ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా
6వ స్థానంలో గురువు ఉండడం వల్ల వృత్తిలో కొన్ని బాధ్యతలు పెరుగుతాయి, వృత్తిపరంగా కొంత అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే 2లో ఉన్నటువంటి గురువు ఈ 2వ స్థానాన్ని, 6వ స్థానాన్ని, 10వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు. సో ఆ కారణం వల్ల ఉద్యోగపరంగా మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. పై అధికారులు కానీ, పైవారు కానీ మీకు సహకరించడం వల్ల చాలా ఫ్రీగా వృత్తి బాధ్యతలు నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే వృత్తిలో కొంతమందితో తీవ్రమైన విభేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకా శుక్రుడు యోగకారకుడుగా 6వ స్థానంలో ఉంటూ శత్రుస్థానంలో ఉండడం వలన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు మీకు చాలా మానసిక అశాంతిని కలిగిస్తాయి. ఒకరికొకరు పడకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత సర్దుకుపోదామన్నా కూడా వాళ్ళ యొక్క ఈ కుటుంబ విభేదాలు, స్త్రీల మధ్య విభేదాలు మీకు చాలా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. దాంతో బుధగ్రహం కూడా అష్టమాధిపతిగా 6వ స్థానంలో వక్రగమనంలో ప్రవేశించడం వల్ల ఎవరో ఒకరు మీ కుటుంబ విషయాల్లో దూరి ఏదో విధంగా ఇబ్బంది పెట్టి చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని ఈ విధంగా చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. అయితే కొంతలో కొంత ఈ జూలై 7వ తారీఖు తర్వాత బుధుడు మళ్ళా వక్రగమనంతో పంచమ స్థానానికి ప్రవేశించడంతో ఎవరైతే ఈ కుటుంబ కలహాలకి కారణమవుతుంటారో వాళ్ళు ఈ వేరే ఏదో కారణం వల్ల వాళ్ళు ఈ సమస్య నుంచి తప్పుకోవడంతో మిగతా వాళ్ళ మధ్య కొంత సఖ్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీ నుంచి సహాయం పొంది పెద్దయిన వాళ్ళే ఇప్పుడు మీ పతనానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ పోటీని తట్టుకోలేక మిమ్మల్ని ఏదో విధంగా నష్టపరచాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కుంభరాశి వారికి ఈ రాశిలో రాహు ఉన్నంత వరకు కూడా మీ యొక్క జీవితంలో ఈ అప్ అండ్ డౌన్స్, ఆటుపోట్లు జరుగుతూ ఉంటాయి. అయితే డిసెంబర్ 5 తర్వాత ఈ రాహు కొంత మీకు మారిపోవడంతో కొంత ఫ్రీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక కుటుంబ స్థానంలో శని భగవానుడు కొంతకాలంగా ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలతో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఒక చోట కాకుండా ఈ భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట ఈ విధంగా నడుస్తూ ఉంటారు. అయితే వచ్చిన ఆదాయం ఈ 4 విధాలుగా 4 ఖర్చులు ఉండడం వల్ల ఇది ఎంత వచ్చినప్పుడు కూడా ఆర్థికపరంగా సరిపోవడం అన్నది జరగదు. అయితే ఆ పరిస్థితి నుంచి కొంత వెసులుబాటు, కొంత రిలీఫ్ రావడం జరిగింది. ఎందుకంటే ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలోకి వచ్చి 9వ దృష్టితో కుటుంబ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే ఆటోమేటిక్గా మీకు ధనాధిపతి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో ఒకరికి సడన్గా మంచి ఉద్యోగం, ఎక్కువ ఆదాయం రావడం వల్ల వాళ్ళు విదేశంలో ఉండొచ్చు, దూరంలో ఉండొచ్చు. అది కుటుంబపరంగా మీకు ఆర్థికపరమైన సహకారం సమయానికి అందించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పైని కూడా చివరి నిమిషం దాకా ఇబ్బంది పడుతూ ఉంటుంది మనీ లేక. చివరికి ఎవరో ఒకరు సహకరించి ఆ పని మీకు పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మీకు మీ కుటుంబానికో మీకో ఎంత సరిపోద్దో అంత ఆదాయం వస్తుంది తప్ప అంతకు మించి వచ్చే అవకాశం ఉండదు. ఆల్రెడీ మీకు పెద్దగా సేవింగ్స్ కూడా లేకపోవడం వల్ల ఈ ఆర్థిక సహకారం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. సమయానికి అది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో కొంత ఫైనాన్స్ పొజిషన్ పెరుగుతుంది, కుటుంబ సభ్యులు కొద్దిగా ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ సహకారం ఎంతో కొంత మీకు లభిస్తూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి కుజుడు 4వ స్థానంలోకి రావడం అన్నది ఏదన్నా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంటుంది. అదే మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో కొనలేరు. అంటే అది మీ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. బట్ ఏదైనా మీ సంతానమో, బ్యాంకు రుణం ద్వారానో, ఈ ప్రభుత్వ పథకం ద్వారానో, ఏదో విధంగా మీకు గవర్నమెంట్ సహకారంతోనో, పిల్లల సహకారంతోనో సొంత గృహం లాంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పెన్షన్ కూడా మీకు రావడం జరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే రవి మీకు జూలై 15 తర్వాత 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. చాలా కాలంగా మీరు అశ్రద్ధ చేస్తున్నటువంటి ఒక వ్యాధి అది బయటకు వచ్చి కొంత ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అలాగే ఈ 60 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు 1 కిలో అటుకులు, అంటే గట్టి అటుకులు, 1 అరకిలో బెల్లం, అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ, ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి, అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు.
అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు, మంగళవారం రోజు అనుకోండి, మంగళవారం రోజు ఈ గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో, అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా, ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడవాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే, ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలు ఇచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని, కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి వారి అవసరాలను బట్టి, వారి వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. స్వస్తి.